ఇక డీటెయిల్స్ చూస్తే సర్దార్ సార్వాయి పాపన్న ఆశయాల సాధన కోసం గౌడ సంఘ నాయకులంతా కృషి చేయాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ పిలుపునిచ్చారు. కాటమయ్యక ఆలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న హైదరాబాద్ ట్యాంక్ బండ్పై సార్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి గౌడ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గర్వించదగ్గ విషయం, బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి గారు రూపకర్త వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారితో పాటుగా ఈరోజు పిసిసి అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మహేష్ గౌడ్ గారు, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, చాలామంది పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా వారి కళ ట్యాంక్ బండ్పై సర్దార్ పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించాలి, నెలకొల్పాలి, మహానీయులతో పాటుగా ఈ వీరిని కూడా విగ్రహాలు పెట్టాలని ఎంతోమంది సంఘ నాయకులు కానీ, గౌడ సంఘ పెద్దలు కానీ, బహుజన సంఘాలకు సంబంధించి అందరు నాయకులు చాలామంది కూడా ఈరోజు చాలామంది వారి కోరిక నెరవేరింది. ముఖ్యంగా వారి చరిత్ర నేపథ్యం అందరూ కూడా తెలిసిందే.